స్వతంత్రం వస్తే ఎట్లా ఫీల్ అవుతాం, స్వతంత్రంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఆవిర్భావం చేసుకుంటే ఎట్లా ఫీల్ అయ్యామో, మేము ఒక కెమెరాలో ఒక గదిలో ఉండి కేవలం మేము కుటుంబానికి గుదిబండిగా మారానని అనుకున్న వారి ఆలోచనలకు భిన్నంగా మాకు ఈరోజు న్యూ ఫ్లై బోల్ట్ వెహికల్ రావడం మూలంగా మాకు మా స్వేచ్ఛకి మా గౌరవానికి ఒక ప్రతీకలుగా నిలిచాయి ఇవి వాహనాలు. మాకు మేముగా స్వతహాగా మేము బయటికి వెళ్ళేటటువంటి వాహనాలకి మాకు రావడం అనేది చాలా సంతోషకం. ఎందుకంటే పూర్తిగా చీకటిమయంలో ఉన్న వానికి వెలుగును ప్రసాదిస్తే ఎంత ఆనందపడతాడో, మేము కేవలం కంచానికి మంచానికే పరిమితమై ఇంట్లో ఉన్న మాకి ఈ వాహనాలు రావడం మూలంగా మేము సమాజంలోకి వీధుల్లోకి సాధారణ పౌరుల వల్లే రావడమే కాకుండా కుటుంబానికి గుదిబండగా మారినామనుకునే వాళ్ళకి మేము జవాబుదారీగా మేము కుటుంబానికి గుదిబండ కాదు, మేము బలం అని చెప్పేసి నిరూపించి మేముగా స్వయం ఉపాధిగా కార్యక్రమాలు చేసుకోవడానికి వీలుగా ఈ యొక్క వాహనాలు మాకు ఎంతో ఉపయుక్తంగా పడ్డాయి. మాకు ఈ వాహనాలు అందజేసిన సిఎస్ఆర్ పార్ట్నర్ మొబైట్ గారికి, మాకు రోటరీ క్లబ్ మద్రాస్ గారికి మాకు ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఏఐ బేస్డ్ ల్యాప్టాప్ కూడా డెల్ కంపెనీని మేము ఇస్తున్నాము. అలాగే చాలా రకాలు వాళ్ళకి అన్నీ కూడా మేము మనం పరిచయం చేయడం జరిగింది. వీళ్ళందరినీ కూడా బెనిఫిషరీస్ కూడా మేము శ్రీనివాస్ గారు అన్నారు, బెనిఫిషరీస్ చాలా ఇంపార్టెంట్ అని. ఓపీఎంఎస్లో మేము పెట్టినప్పుడు వాళ్ళ కండిషన్స్ పెట్టాము, చదువుకోవాలి వీళ్ళు ఫలానా అని చెప్పేసి. వీళ్ళు అప్లై చేసుకున్న తర్వాత ఒక కమిటీని ఏర్పాటు చేశాం. కలెక్టర్ ఆధ్వర్యంలో ఒక కమిటీ ఉంటుంది, జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో. వీళ్ళందరూ అది సెలెక్ట్ చేసుకున్న అప్లై చేసుకున్న వాళ్ళ ఎవరు హెడ్ ఆఫీస్కి వీళ్ళకి ఇబ్బంది వస్తుంది. అప్పుడు మేము ఆ పరికరాలు అనేది ఆ డిస్ట్రిక్ట్ పంపించేసి పబ్లిక్ ఫంక్షన్ ఇలాగే ఎందుకు చెప్తున్నానంటే ట్రాన్స్పరెన్సీ ఉందా లేదా అని గవర్నమెంట్ లో కూడా చెప్పడానికి చెప్తున్నాను. మేము ఐటెం తీసుకున్నారా లేదా అని. కాబట్టి ఇంకా మిగతా వాళ్ళకి అది అవకాశం ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. అలాంటి పద్ధతిని మనం తెలంగాణలో చేస్తున్నాం. ఎందుకంటే డబ్బులు తీసుకోవడము, ట్రిపుల్ తీసుకోవడం, ఒక ఐటెం తర్వాత ఇంకొక ఐటెం తీసుకోవడం, ఇలాంటివి కూడా కొన్ని సందర్భాలు జరుగుతుండేవి. అలాంటప్పుడు వాళ్ళకి ఇవ్వద్దని కాదు, వాళ్ళకి రెండించినా మనకి ఏమి పాపం ఏం కాదు. బట్ అందరికీ అందాలనే ఉద్దేశంతో మనం మన బడ్జెట్లో అందరికీ ఈ అవకాశం ఇవ్వాలనే ఉద్దేశం జరిగింది. అలాగే ఐఎమ్ సజెస్టింగ్ రోటరీ క్లబ్ మన సాయి గారికి కూడా ఏం చెప్తున్నానంటే, గవర్నమెంట్ మేము